తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అధికార పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియటంతో వేరే ఇతర అభ్యర్థులు ఎవరూ రేసులో లేరని అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటలలోపు వీరిద్దరిని ఎంపీలుగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. అధికార పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియటంతో వేరే ఇతర అభ్యర్థులు ఎవరూ రేసులో లేరని అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటలలోపు వీరిద్దరిని ఎంపీలుగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి అధిష్టానం ఏఐసీసీ కూడా అభిషేక్ మను సింఘ్విని నామినేట్ చేస్తూ కూడా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అనంతరం అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ రావడము, తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా అభిషేక్ మను సింఘ్వికి అభినందనలు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే వేం నరేందర్ రెడ్డి, సీఎంకి అత్యంత సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని ఎంపీ ఏదైతే రాజ్యసభ ఎంపీ సీటుకి సంబంధించి నిర్ణయించడంతో ఏకగ్రీవంగా నిర్ణయించడంతో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా దీనికి అడ్డు చెప్పలేదు. అందరూ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈ 2 స్థానాలు ఎవరైతే ఉన్నాయో తెలంగాణకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ స్థానాలకి సంబంధించి 2 సీట్లు కూడా ఖరారైనట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 2 సీట్లకి సంబంధించి ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు కూడా అభ్యర్థులకి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. 3 గంటల లోపు ఏదైతే సమయం ఉందో 3 గంటల లోపు అభ్యర్థులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఇద్దరికి సంబంధించి నామినేషన్ కి సంబంధించి ఉపసంహరణకు ఇవాళ 3 గంటల లోపు కూడా గడువు ఇచ్చారు. 4 గంటల లోపు ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలు ఇచ్చి రాజ్యసభకు వీరిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నిర్ణయం కూడా అటు ఎవరు ఊహించని వ్యక్తి వేం నరేందర్ రెడ్డి సీఎం సలహాదారుకు ఎంపీ స్థానం రావడంతో ఇటు పార్టీలోని ఎవరు కూడా దీనికి సంబంధించి విముఖత వ్యక్తం చేయలేదు. కానీ చాలా మంది కూడా ఏదైతే ఆశావాహులు చాలా మంది కూడా ఎంపీ స్థానానికి సంబంధించి చాలా పలు పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. కానీ ఎట్టకేలకు వేం నరేందర్ రెడ్డికి సీట్ కేటాయిస్తూ ఏదైతే గవర్నర్ ఏదైతే సీట్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇవాళ 4 గంటలకు వీరికి అధికారికంగా ఏదైతే ఎంపీ స్థానానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇద్దరు కూడా చాలా కీలకంగా రాజ్యసభలో ప్రత్యక్ష రాజకీయంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి చాలా కీలక క్రియాశీల పాత్ర పోషించే విధంగా కూడా దిశానిర్దేశం కూడా చేయనున్నట్లుగా అయితే తెలుస్తుంది. అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా పలు శాఖలు కూడా ఇతనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు ఢిల్లీ ఏఐసీసీ అధిష్టానం కావచ్చు, ప్రతి దీనిలో కూడా వ్యవహారాలకు సంబంధించి అభిషేక్ మను సింఘ్వి కీలక పాత్ర పోషించడం కూడా చూసుకోవచ్చు. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి కూడా అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపు అడ్వకేట్గా కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. వేం నరేందర్ రెడ్డి సీఎం టీపీసీసీ అధ్యక్షుడి దగ్గర నుంచి అలాగే సీఎం అయ్యే వరకు కూడా పార్టీని ఎలా రూల్ చేస్తూ వెళ్ళాలి, పార్టీని ఎలా చక్కబెట్టుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఒక్క చోట కూడా సీఎంకి చాలా కుడిభుజం లాగా ఉన్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. ఇద్దరిని కూడా 4 గంటలకి వీరిద్దరికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు రాజ్యసభకు ప్రమోట్ చేస్తూ ఇచ్చే అవకాశం ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తోంది. 4 గంటలకు అఫీషియల్ గా ఉత్తర్వులు అయితే జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.